ప్రశస్త పరలోకం శాశ్వత రక్షణను సగా పశువుల పాకలో శిశువాయు శ్రీయేసుడు ప్రశస్త పరలోకం శాశ్వత రక్షణను సదా పశువుల పాదాలో శిశువాయు శ్రీయేసుడు సద్భక్తితో జ్ఞానులు సాంబ్రాణి బోలమును సువర్ణములనిచ్చిరి సద్బుద్ధితో బ్రతుకు సజీవయాగముగా సమర్పణ చేసేదవా సద్భక్తితో జ్ఞానులు సాంబ్రాణి బోలమును సువర్ణములనిచ్చిరి సద్బుద్ధితో బ్రతుకు సజీవయాగముగా సమర్పణ చేసేదవా ప్రశస్త పరలోకం శాశ్వత రక్షణను సదా పశువుల శాలలో శిశువాయు శ్రీయేసుడు ప్రశస్త పరలోకం శాశ్వత రక్షణను సదా పశువుల శాలలో శిశువాయు శ్రీయేసుడు. ఈరోజు నా ప్రేమతో బిడ్డలారా, అలనాడు జ్ఞానులు గొల్లలు వారికి కలిగినది దేవునికి సమర్పించారు. జ్ఞానులు బంగారము సాంబ్రాణి బోలములు సమర్పించి ఉంటుంది. ఈ రోజున దైవభక్తితో సద్భక్తితో బ్రతికి దేవుని కొరకు నిలబడతానని ఒక తీర్మానము చేసుకొని సజీవ యాగముగా నిన్ను నీవుగా ప్రభువుకు అర్పించుకున్నట కంటే విలువైన అర్పణ మరొకటి లేదని ఆత్మీయ సత్యాన్ని మనము గుర్తెరిగి ప్రభువుకు మన జీవితంలో స్థానం ఇవ్వడానికి ఒక తీర్మానము చేసుకుందాం. ఈ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చిన సత్రమయ్యా. నీ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చిన సత్రమయ్యా. ఆ సత్రములో యేసయ్యా నీకు స్థలమే దొరకలేదయ్యా. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా, నీ జననమెంత దయనీయమో. తలుచుకుంటే నా గుండె తడబడి కరిగి తరిగి నీరగుచున్నది. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా. అవును ప్రభువా, నీవు సృష్టించిన ఈ సృష్టిలో మీరు జన్మించిన సమయమున ఇంత చోటైనా దొరకలేదు. మహా గొప్ప విశ్వములో ఈ మహా గొప్ప భూస్థలమందు మా ప్రభువా జనించుటకు సరైన స్థలము కూడా ఈ లోకం ఇవ్వలేకపోయింది. కనీసం ఈ రోజున మేమైనను చేరిన నీవైనను ప్రభువుకు స్థానం ఇస్తావా? నీ హృదయం అనేటటువంటి స్థిరమైన నివాసము ప్రభువుకు అర్పిస్తావా? నీ హృదయాన్ని దేవుడు కోరుకుంటున్నాడు నీలో నివసించాలని.
భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనకు స్థలము లేదు, కానీ ఈ రోజున నీతో ఉండాలనుకుంటున్నాడు. నీలో హృదయం అనేది తలుపు నెద్ద నుండి తట్టుచున్నాడు. ఎవరైనా దైవ స్వరము విని తలుపు తీస్తే వారి యొద్ద ఉంటానని. ఈ రోజున నువ్వు తీయుటకు సిద్ధముగా ఉండిన ఎడల ఆయన నీలోనికి రావడానికి, నీతో సహవాసము చేయడానికి, నీలో నివసించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. అలా ప్రభువును నీ హృదయంలో చేర్చుకోవడమే నిజమైన క్రిస్మస్ ఆరాధన. ఆ రీతిగా ప్రభువును చేర్చుకుందాం. ప్రభువా, నాలోనికి రండి, నాతో ఉండండి, నాలో నీ సన్నిధిని నిత్యము ఉంచండి, నాతో సహవాసము చేయండి, నీ సన్నిధి నా హృదయములో ఉండునట్లుగా నీ ఆత్మ చేత నన్ను నింపుము ప్రభువా అనే ఒక తీర్మానముతో ప్రభువుకు మన జీవితాలను సమర్పించుకుని వేడుకుందాం. ప్రభువా, ఈ రీతిగా మీరే కృప చూపించి ప్రతి హృదయంలో మీరే చిరనివాసముగా ఉండి ప్రతి హృదయాన్ని నీ నివాస మందిరముగా మలుచుకొని, మా ప్రభువా, మరిదిగో పాపభూష్టమైన లోకములు నీకు స్థలము దొరకలేదు జనించుటకు, చేరువచ్చిన ప్రజల్లో మీరే నివాసం ఉండండి, వారితో ఉండండి, వారికి సహాయము చేయండి, వరక్కర్లు తీర్చండి. నెమ్మదిని, సంతోషము, సమాధానము, పరలోకము చేరుటకు కావలసిన నిత్య రక్షణ, నిత్య జీవము వారికి ప్రసాదించి వారిలో చిరకాలము జీవిస్తూ ముందుకు నడిపించాలని ఈ స్తుతి ఆరాధనంతయు యేసు క్రీస్తు నామమున సమర్పించడి వేడుకుని స్తుతించుచున్నాము తండ్రి. ఆమేన్.